నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి ఇష్యూ ఆంధ్రప్రదేశ్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పరకామణిలో స్కామ్ జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు కాస్త సిఐడి దర్యాప్తు వరకు వెళ్లాయి. మరింత లోతైన దర్యాప్తు చేస్తేనే అసలు నిజాలు వెలుగు చూస్తాయని అంటున్నారు నిపుణులు. అటు తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యులే పలు సంచలనాలను బయటపెడుతున్నారు. కోర్టులో కేసు వేసి పోరాటం చేస్తున్న టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్కే ప్రాణహాని ఉందా? ఆయనను బెదిరిస్తున్న వారు ఎవరు? కేసు నుంచి తప్పుకోవాలని ఒత్తిడి తీసుకొస్తున్న వారు ఎవరు అన్నదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. అటు పరకామణి ఇష్యూపై కోర్టు ఆదేశాలు కూడా సంచలనంగా మారిన పరిస్థితి. కేసులోని దొంగలందరూ బయటకు రావాలంటే కేసును లోతుగా విచారణ జరిపించాలని కోర్టు ఆదేశించింది. గతంలో చోరీపై లోక్ అదాలత్లో కేసు నమోదైంది. ఇప్పుడు ఆ సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన పెద్దలు లోక్ అదాలత్లోనే రాజీ చేశారు. ఆ వెంటనే లోక్ అదాలత్ రాజీపై హైకోర్టులో కేసు దాఖలైంది. విచారించిన ధర్మాసనం సిఐడి విచారణతో పాటు చోరీకి పాల్పడిన రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించింది హైకోర్టు. కేసు రాజీ వ్యవహారంలో తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు అధికారుల పాత్రపై దర్యాప్తు చేయాలని కూడా స్పష్టం చేసింది. ఈ కేసులో గుమస్తా రవికుమార్ పైనే ప్రధాన ఆరోపణలు వచ్చినా దాని వెనకాల చాలా మంది పెద్దలు ఉన్నారన్న ప్రచారం జోరుగానే సాగుతోంది. అందుకే రవికుమార్ పైనే కాకుండా ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు, బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలించాలని కోరింది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వేధిస్తోంది. రవికుమార్ను బెదిరించి ఆస్తులు రాయించుకున్న ఆ పెద్దలెవరు? ఎవరి ఒత్తిడి వల్ల ఆస్తులు రాశారు? అప్పటి ప్రభుత్వ పెద్దలు ఏమైనా ఉన్నారా? అప్పుడే ఆస్తుల పంపకాలు జరిగాయా అన్న అనుమానాలు ఇప్పుడు గుప్పుమంటున్న పరిస్థితి. ఈ కేసు వైసీపీ ప్రభుత్వ హయాంలో అంటే 2023లోనే తిరుమల పరకామణిలో చోరీ కేసు నమోదైంది. ఆ తర్వాత లోక్ అదాలత్లో రాజీ కుదరడం కీలక మలుపు తిప్పింది. ఆ తర్వాత దాఖలైన పిటిషన్ను విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇదంతా ఒక ఎత్తైతే తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యుడు భానుప్రకాష్కు బెదిరింపులు మొదలయ్యాయన్నది ఇప్పుడు అసలు టాక్. ఈ కేసులో అసలు ఏం జరిగిందో తెలుసుకుంటున్నారు భానుప్రకాష్. హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో భావోద్వేగానికి గురయ్యారు. అప్పటి తిరుమల తిరుపతి దేవస్థాన పెద్దలు, వైసీపీ నేతలు బెదిరిస్తున్నారంటూ వాపోయారు. భానుప్రకాష్ను బెదిరించింది ఎవరు? ఒత్తిడి చేస్తోంది ఎవరు? గత ప్రభుత్వంలో పాలక మండలిలో నిందితుడు రవికుమార్ను కాపాడింది ఎవరు? దేవుడు సొమ్మును బుక్కింది ఎవరు? లోక్ అదాలత్లో రాజీ చేసింది ఎవరు? దర్యాప్తులో అసలు నిందితులు చిక్కుతారా? ఇక రకరకాల ప్రశ్నలైతే తలెత్తుతున్న పరిస్థితి. నాకు తెలియదు, విపరీతమైన ఒత్తిడి ఉంది. నువ్వు మీటింగ్ పెట్టద్దు, ఈ కేసును వదిలేయి. ఎందుకంటే నాకు వెంకటేశ్వరం అంటే ప్రాణం. గత 20 సంవత్సరాలుగా అక్కడ ఏం జరిగినా వెంకటేశ్వర స్వామికి కాపలా కుక్కగా నేను పనిచేస్తున్నా. నేను మొట్టమొదటి బోర్డు మీటింగ్లో నేను ఈ అంశాన్ని లేవనెత్తిన. నేను బోర్డు మెంబర్ అయిన తర్వాత మొట్టమొదటి బోర్డు మీటింగ్లో వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరు తప్పు చేసినా సరే ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవిస్తారు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం లేదు. వ్యక్తిగతంగా నేను ఎవరికి శత్రువు కాదు. నాకు వెంకటేశ్వర స్వామి క్షేత్రం పట్ల, అక్కడ జరుగుతున్న అన్యాయాల పట్ల, ఇన్ని కోట్ల మందిలో ఆ స్వామివారు నాకు అవకాశం ఇచ్చాడని చెప్పి నేను భావిస్తూ ఈ పోరాటం చేస్తున్నాను తప్ప నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా ద్వేషం లేదు మిత్రులారా. రైట్, మొత్తంగా ఇదే అంశంపై ఈరోజు ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఇక ఇందులో మనతో మాట్లాడేందుకు మనతో పాటు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివానంద సరస్వతి గారు ఉన్నారు. అదేవిధంగా కిరణ్ రాయల్ గారు ఉన్నారు. వీరితో మాట్లాడే ముందు వర్మ, మొత్తంగా చూస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి విషయం అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణనే కాదు మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి. మరోవైపు భానుప్రకాష్ భావోద్వేగానికి గురైన పరిస్థితిని కూడా మనం చూసాం. సో తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. అప్పట్లో పెద్దలు బెదిరింపులకు దిగుతున్నారా ఏంటి? ఒక్కసారిగా మరలా ఈ అంశం తెర మీదకి వచ్చింది. ఓవైపు కోర్టులో విచారణ కొనసాగుతుండగానే ఎలా చూడాలి? ఏంటి అసలు ఏం జరుగుతుంది? టీటీడీ సంబంధించి పరకామణిలో చోరీ వ్యవహారం కీలక మలుపు పెరిగిందని జరుగుతుంది. ఇప్పటికే ఈ విషయంలో గతంలో లోక్ అదాలత్లో రాజీ అయిన అంశానికి సంబంధించి హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో సిఐడి విచారణ జరపాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇప్పటికే సిఐడి ప్రత్యేక బృందం కూడా తిరుమలకి వచ్చి కూడా గతంలో ఏదైతే లోక్ అదాలత్ తీర్పుతో పాటు తిరుమలలోని పోలీస్ స్టేషన్ లో కేసు సంబంధించిన వివరాలతో పాటు ఇతర డాక్యుమెంట్లు, పరకామణిలో సీసీ ఫుటేజ్ తదితర అన్ని డాక్యుమెంట్లు కూడా సీజ్ చేసి హైకోర్టుకు సమర్పించడం జరిగింది. తాజాగా ఈ రోజు హైకోర్టు దీనిపైన కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. స్వామివారికి సంబంధించి పరకామణిలో భక్తులు వేసే నగదుకు సంబంధించి చోరీ అయితే దాన్ని లోక్ అదాలత్లో ఏ విధంగా రాజీ చేసుకుంటారంటూ కూడా హైకోర్టు ప్రశ్నించడం కూడా జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని ఆదేశించింది. ఏదైతే
నిందితుడు రవికుమార్ ఉంటాడో అతనితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తుల వివరాలు కూడా సమర్పించాలంటూ కూడా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీని డీజీ స్థాయి సిఐడి సంబంధించిన అధికారితో పూర్తి స్థాయిలో సమగ్రంగా దర్యాప్తు చేయాలంటూ కూడా కోర్టు ఆదేశించింది. ఈ మేరకు త్వరలోనే సిఐడి కూడా ప్రత్యేకంగా దీని దర్యాప్తు ప్రారంభించనుంది. అయితే దర్యాప్తులో ఏ విధంగా ఈ దర్యాప్తు ముందుకు పోతుంది అనేది కూడా పొలిటికల్ గా కూడా ఆసక్తి రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ అంశంలో అనేక కీలకమైన వ్యక్తులు, పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇన్వాల్వ్ అయిన పరిస్థితి అయితే ఉంది. గతంలో ఏవిఎస్ఓ ఏదైతే ఫిర్యాదుదారు ఆయన నిందితుడితో రాజీ కుదిర్చారో దీని వెనుకల అప్పట్లో టీటీడీ పెద్దలు కూడా ఉన్నారన్న చర్చ అయితే జరుగుతోంది. ఒకవేళ దర్యాప్తు ప్రారంభమైతే ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులందరూ కూడా విచారించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అభివృద్ధి. ముఖ్యంగా స్వామివారికి నిత్యం సమర్పించే భక్తులకు సంబంధించి ఈ నగదు పూర్తిగా ఇద్దరు వ్యక్తుల మధ్య రాజీ ఏ విధంగా కుదురుస్తారంటూ కూడా కోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగితే మరిన్ని వాస్తవాలు అయితే వెలుగు చూసే అవకాశం అయితే కనిపిస్తోంది. వంశీ. యా రైట్, థ్యాంక్ యూ వర్మ. మొత్తంగా చూస్తున్నాం ఈ అంశం అయితే ఒక రకంగా కాకరేపుతున్న పరిస్థితే. హిందువుల మనోభావాలతో ఒక రకంగా చెలగాటం ఆడారని కూడా చాలా మంది విమర్శిస్తున్నారు. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి వారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్కారం. నమస్తే. చూస్తూ ఉన్నాం, భక్తులు ఎంతో నిష్ఠతో నియమ నిబంధనలతో ఆ స్వామివారికి ముడుపులు చెల్లించుకుంటారు. ఆ ముడుపులపై కూడా కొంతమంది బకాసురులు కన్నేయటం, కోర్టులో విచారణ జరగటం, ఒకవైపు విచారణ జరుగుతుంటే ఇలా జరిగింది అని చెప్పిన వారిపై బెదిరింపులు రావటం, ఏంటి అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి, ఏం చెప్తారు? నమో వెంకటేశాయ. ఈరోజు మన ఐను ద్వారా మన కోట్లాది మంది శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు అది స్వామివారి ఆశీస్సులుగా భావిస్తున్నాం. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంగా ఈ రోజు హైకోర్టు ఏదైతే న్యాయస్థానం సిఐడి విచారణ జరిపి సున్నితమైనటువంటి అంశమని హైకోర్టు సర్వోన్నత న్యాయస్థానం మరి దీని వినిపిస్తుందండి. కంటిన్యూ స్వామి, చెప్పండి స్వామి. హైకోర్టు అనేది భక్తులకి వెంకటేశ్వర స్వామికి పెద్దపాట వేసి ఏదైతే భక్తులు స్వామివారికి హుండీలో కానుకలు సమర్పించి ఖచ్చితంగా ఆ ధనం స్వామి కైంకర్యాలకి, స్వామి సేవలకి, శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి ఏదైతే కానుకలు ఇస్తున్నారో ఆ కానుకల్ని గత ప్రభుత్వ హయాంలో ఈ సివి రవికుమార్ ఎవరైతే ఉన్నారో దాన్ని ఆయన దుర్వినియోగం చేయడం, ఇది కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారు. ఇంత ఘోరాతి ఘోరమైన నీచానికి దిగజారిపోయారు. స్వామి, చూస్తూ ఉంటాం భక్తులు ఎన్నో అంటే ముడుపులు చెల్లించుకుంటూ ఉంటారు, మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు, ఎంతో నియమనిష్టలతో ఆ కొండపైకి చేరుకుంటూ ఉంటారు. స్వామి, నా వాయిస్ వినపడుతుందా మీకు? ఎంతో మంది భక్తులు ముడుపులు చెల్లించుకుంటూ ఉంటారు, నియమనిష్టలతో భక్తి ప్రపత్తులతో ఆ తిరుమలేశుని సన్నిధికి చేరుకుంటారు, కాలినడకన చేరుకుంటూ ఉంటారు, మెట్ల పూజ చేసుకుంటూ ఆ స్వామి సన్నిధికి చేరుకొని పవిత్రమైన ఆ ముడుపును హుండీలో వేస్తే ఇటువంటి బకాసురులు భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంటుంటే ఏం చేయాలి ఇటువంటి వాళ్ళని? ఇంకా అంటే రానున్న రోజుల్లో అసలు ఇటువంటి ఘటనలు జరగకుండా తిరుమల తిరుపతి హుండీకి సంబంధించి తాకాలంటేనే భయపడేలా ఎటువంటి చర్యలు తీసుకోవాలి? భక్తుల్లో మరలా ఆ మనోభావాలు పెంపొందించడం కోసం ఏం చేయాలంటారు? ఖచ్చితంగా ఏదైతే ఈరోజు హైకోర్టు సిఐడి విచారణ జరిపించాలని వారు ఏదైతే కోరారో, ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇచ్చారో, దాన్ని ఇది క్షమించరాని నేరం. సాక్షాత్తు దేవాది దేవుడి దగ్గర సేవ చేసి భక్తులకి, భగవంతుడికి అనుసంధానంగా ఉండాల్సినటువంటి పెద్దలు ఇలాంటి దాష్టీకాలకి, ఇటువంటి నేరాలకి పాల్పడితే ఇది క్షమించరాని నేరం అండి.
ఖచ్చితంగా వారి కఠినంగా శిక్షించి భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి ఆ దేవాలయంలో ఉద్యోగుల పైన విశ్వాసాన్ని పెంచాలి, భక్తులకి నమ్మకాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నిలబెట్టగలిగి. శ్రీనివాసానంద సరస్వతి గారు మనతో మాట్లాడేందుకు తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. భానుప్రకాష్ గారు నమస్కారం అండి. నమస్తే గోవింద. భానుప్రకాష్ గారు, మొత్తంగా చూస్తున్నాం ఒక్కసారిగా మీరు భావోద్వేగానికి గురి కావటం భక్తులను కూడా కలిచివేస్తుంది. మీరు పోరాటం చేస్తూ ఉన్నారు, ఐ న్యూస్ కూడా మీ వెన్నంటే ఉంటుంది. మీరు ధైర్యంగా ముందుకు అడిగేయాల్సిన పరిస్థితి, ఎక్కడా కూడా మీరు వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. ఆ దేవుడి సన్నిధిలో మీరు ఒక అద్భుతమైన పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటానికి ఐ న్యూస్ ఎప్పుడు మద్దతు తెలుపుతుంటుంది. అసలు ఏం జరుగుతుంది? మీపై ఒత్తిడి తెస్తున్న వ్యక్తులు ఎవరు? అన్న, అందరికీ నమస్కారం. మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఇది మనందరం కలిసి వెంకటేశ్వర స్వామి క్షేత్ర పరిరక్షణ కోసం, అక్కడ ఉంటే పవిత్రత కాపాడడం కోసం మనందరం కలిసి మనం పోరాటం చేస్తున్నాం. కానీ ఈ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు అసలు మనం అందరం ఊహించలేనటువంటి ఆదేశాలు. డిసెంబర్ 2వ తేదీ లోపల పరకామలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద నివేదిక ఇవ్వాలని చెప్పి సిబిసిఐడిని ఆదేశించడం ఇది భక్తుల విజయంగా నేను భావిస్తున్నా. తొందరలోనే పరకామణి చోరీలో పంపకాలు చేసుకున్నవారు, పరకామణిలో ఎవరు దొంగ చేశారో వారిని దాతకి చేసిన వారు అందరూ ఖచ్చితంగా జైలుకి పోయే రోజు దగ్గరలోనే ఉంది. ఇది ఒక శుభ పరిణామంగా నేను భావిస్తున్నా. ఏంటి ఒక్కసారిగా ఎందుకు అంత భావోద్వేగానికి గురయ్యారు? ఎప్పుడు ఎంతో ధైర్యంగా మాట్లాడే భానుప్రకాష్ గారు ఒక్కసారిగా భావోద్వేగానికి గురి కావటం వెనక ఏంటి కారణం? భక్తులందరూ కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. అంటే నిన్న జరిగినటువంటి సమావేశంలో దేశంలోనే అత్యున్నత పదవుల్లో పనిచేసినటువంటి వ్యక్తులు ఎల్ నరసింహారెడ్డి గారు, మాజీ ఇది చీఫ్ జస్టిస్ పాట్నాకు చేశారు. అలాగే మన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సీనియర్ ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈఓగా పనిచేశారు. అలాగే మన జేడి లక్ష్మీనారాయణ గారు సిబిఐ డైరెక్టర్ ఐపీఎస్ వారు, అలాగే చెలుకూరు రంగరాజన్ గారు, శ్రీమతి రాకేష్ శర్మ గారు విజిలెన్స్ కమిషనర్, వీళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకొని వచ్చి నేను మాట్లాడితే రాజకీయం అంటారు. మేధావుల ద్వారా జరిగినటువంటి ఈ పరకామణి అంశాన్ని బయటికి తీసుకురావాలని చెప్పి ఒక ప్రయత్నంతో నేను దాని సమావేశం పెడితే వారందరికీ మెసేజ్లు పెట్టి మీరు పోకూడదు, దాంట్లో భాను స్వార్థంతో చేస్తున్నాడని చెప్పినప్పటికీ వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడాలని చెప్పి వారందరూ వచ్చిన సందర్భంగా ఆఖరిగా నేను మాట్లాడిన సందర్భంలో నాకు, ఎందుకంటే నేను చేస్తుంటే పోరాటంలో ఇంతమంది నాతో కాస్త కలిసి నడిచినటువంటి ఆ క్షణంలో నేను కొద్దిగా కల్లో నీళ్లు రావడం జరిగింది తప్ప ఆ తాటాకు చప్పులకి భయపడి కాదు. ఈ రోజు ఎంత సంతోషంగా ఉందంటే కోర్టు ఇచ్చినటువంటి ఈ ఆదేశాలు రాబో రోజుల్లో పరకామణిలో దొంగలకి, అసలు ఒకటి అడుగుతున్నానా, పరకామణిలో దొంగలించిన వాడిని ఏ విధంగా దాతకి చేస్తారన్నా? రవికుమార్ దొంగతనం చేస్తే వాడిని తీసుకొచ్చి దాతకి చేస్తారు. మొత్తంగా భానుప్రకాష్ గారు మొత్తంగా చూస్తున్నాం, సిఐడి విచారణ కొనసాగుతుంది. ఈ విచారణతో అసలు దొంగలు అంటే తెర ముందున్న తెర వెనకున్న దొంగలు బయటకు వచ్చే అవకాశం ఉందా? వచ్చిన తర్వాత అసలు మనం ఏం చేయాలంటే ఒక్కసారిగా పరకామణికి సంబంధించి ఇంకా కఠిన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందా? ప్రక్షాళన చేసే దిశగా తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు ఏమైనా అడుగులేస్తుందా? మీ బోర్డు మీటింగ్ లో ఏమైనా ఈ అంశాలు చర్చకు వస్తున్నాయా? ఏం చెప్తారు? ఖచ్చితంగా రేపు ధర్మకర్తల మండలి సమావేశం రేపు ఉదయం ప్రారంభమవుతుంది. పాతాళంలో దాక్కున్న మేము వాళ్ళందరినీ బయటికి తీసుకుని వస్తాం. పరకామంలో చోరీ చేసిన ప్రతి ఒక్కరిని వడ్డీ కాసులు వాడు అంటారు వెంకటేశ్వర స్వామి, వడ్డీతో పాటు చెల్లించే వరకు మేము మా బోర్డు గాని ప్రభుత్వం గాని మేము ఖచ్చితంగా చాలా ఈ అంశం మీద చాలా భక్తుల మనోభావాలు కాపాడాలని చెప్పి కృత నిర్ణయంతో రాబో రోజుల్లో ఖచ్చితంగా పరకామంలో ఏ విధంగా అవకతవకలు ఎక్కడెక్కడ జరిగాయో ఒక నిజ నిర్ధారణ కమిటీ, నిన్న జరిగినటువంటి మేధావులు ఒక నిర్ణయానికి వచ్చారు. వారు కూడా ఒక నిజ నిర్ధారణ కమిటీతో టీటీడీలో ఉన్న అంశాల మీద పరిశీలించడానికి వారు కూడా తొందరలోనే వస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తారు. భానుప్రకాష్ గారు, మొత్తంగా చూస్తున్నాం ఒక మహాయజ్ఞాన్ని మీ భుజస్కంధాలపై వేసుకుని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. సో వెంకటేశ్వర స్వామి అంటే ఆ భక్తి, ఆ ప్రేమ మీకు ఎంత ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఏంటి ఈ మహాయజ్ఞం ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? ఏం చేయబోతున్నారు? భవిష్యత్తులో ఇటువంటివి ఏవి జరగకుండా అంటే తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను మనందరం కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఇంకా ఏ విధమైన మార్పులు చేర్పులు రావాలంటారు? ఏం చెప్తారు? అంటే నేను ఒకటే చెప్తా, వెంకటేశ్వర స్వామి ముందు వారికి జై విజయులు ఉంటారు, వారి ముందు గరుత్మంతుడు ఉంటాడు, వారికి ముందు కాపలా కుక్కగా నేనున్నానని చెప్పి నేను భావిస్తా. అక్కడ ఏ అవినీతి అక్రమం జరిగినా సరే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. స్వామివారి భక్తుడిగా, స్వామివారి సేవకుడిగా నేను అక్కడ ఏ అవినీతి అక్రమాలు జరిగినా సరే దాన్ని ప్రజల్లోకి, భక్తుల్లోకి తీసుకుని వచ్చి భగవంతుడి పట్ల జరిగినట్టు అన్యాయానికి ఎవరెవరు చేస్తారో అందరికీ శిక్ష పడేంత వరకు నా పోరాటం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది.
నన్ను ఎవరు బెదిరించినా ఎవరు ఎన్ని చేసినా నేను భయపడే ప్రసక్తే లేదు. నేను వెంకటేశ్వర స్వామి చెప్తే తప్ప నేను వినే ప్రసక్తే లేదు. వెంకటేశ్వర స్వామి నాకు చెప్పడు, నేను విన్ను. కాబట్టి ఎక్కడ పోయినా సరే మనం పురాణాల నుంచి వింటున్నాం, చూస్తున్నాం, ధర్మమే ఎక్కడ గెలుస్తుంది, తప్పు చేసినోడికి ఎప్పుడు శిక్ష పడుతుంది. భానుప్రకాష్ గారు, మొత్తంగా చూస్తున్నాం రవి కుమారే కాదు, రవి కుమార్ వెనుక పెద్ద పెద్ద బడాబాబులు ఉన్నారు. వారందరి ఒత్తిడితోనే ఇదంతా జరుగుతుంది. ఆస్తుల పంపకాలు కూడా జరిగిపోయాయి. లోక్ అదాలత్కి సంబంధించి రకరకాల విషయాలు బయటకు వస్తున్న పరిస్థితి. ఈ కలుగులో ఉన్న అసలు దొంగలు ఇప్పుడైనా బయటకు వస్తారంటారా, లేదు ఈ విచారణ తర్వాత కూడా ఆ రవికుమార్తోనే కేసు క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఏం జరగబోతుందని మనం భావించవచ్చు అంటారు? లేదా ఖచ్చితంగా రవికుమార్ తో పాటు ఈ పరకామంలో పంపకదారులు టీటీడీలో ఉన్నట్టు కొందరు అధికారుల నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుండి కొందరు అధికారుల వరకు దీంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా వారికి దీంట్లో పాత్రదారులు సూత్రధారులు ఉన్నారు. అందరినీ ఖచ్చితంగా చట్టం ముందు, స్వామివారి భక్తుల ముందు, భగవంతుని ముందు నిలబెట్టే రోజు డిసెంబర్ 2వ తేదీ లోపల మీరు చూడండి. పెద్ద వాళ్ళు ఈ కేసుల్లో చట్టం ముందు నిలబడి జైలుకి పోయారు, దగ్గరలోనే ఉంది. భానుప్రకాష్ గారు, చూస్తున్నాం మొత్తంగా చాలా మంది భక్తులు కూడా మీకెంత సెంటిమెంట్ ఉందో, తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక ముడుపు కట్టుకొని కాలినడకన బయలుదేరుతూ ఉంటారు. ఆ దేవదేవుణ్ణి చూస్తే చాలు ఒక క్షణం పాటు అని చెప్పి తన్మయత్వంతో వచ్చే భక్తులు ఆ స్వామిని చూసినప్పుడు ఎంత ఆనందం పొందుతారో, ఆ హుండీని తాకి కూడా అంతే తన్మయత్వంతో బయటకు వస్తారు. ఆ మొక్కులు చెల్లించుకుంటూ ఆ మొక్కులను హుండీలో వేసి తాము ఏదైతే కోరుకున్నామో ఆ కోరిక తీరింది, అయ్యా నీకు ముడుపు సమర్పించుకున్నామని బయటకు వస్తుంటే అటువంటి ముడుపులపై చేయి వేసేవాళ్ళు, అటువంటి అంటే స్వామివారి సొమ్ములకే కన్నాలేసే వాళ్ళ పట్ల భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒక రకంగా తల్లడిల్లిపోతున్నారు. వారి మనోభావాలు కూడా దెబ్బతింటున్న పరిస్థితి. భక్తుల మనోభావాలను పెంపొందించేందుకు, అదేవిధంగా భక్తుల ముడుపులు స్వామివారికే చెందుతున్నాయి, స్వామివారి సొమ్ము ఎక్కడికి పోవట్లేదు అనేలా తిరుమల తిరుపతి దేవస్థానం భవిష్యత్తులో ఏం చేయబోతుంది, భక్తులకు ఏ విధంగా ధైర్యాన్ని కలిగించబోతుంది, ఏం చెప్తారు? ఖచ్చితంగా స్వామివారి సొత్తు ఎవరు కాజేసినా సరే మన వెంకటేశ్వర స్వామికి వడ్డీ కాసురోడు అని పేరుంది. కాబట్టి వడ్డీతో పాటు చెల్లిస్తాం. ఎవరెవరు దీంట్లో దాచుకున్నారో అందరి దగ్గర నుంచి ఆస్తులు సీజ్ చేసి వెంకటేశ్వర స్వామి పేరు మీద మార్పిచ్చేంత వరకు మేము ఖచ్చితంగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. నాతో పాటు ఈ పరకామణి అంశంలో చాలా మంది పెద్దలు, చాలా మంది భక్తులు నాకు మనోధైర్యాన్ని నాతో పాటు కలిసి వచ్చిన వారందరికీ మీ తరఫున, ఐ న్యూస్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక గుణపాఠంగా కావాలి. వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే మాటి మసైపోతారనే ఒక ఆలోచన రావాలి. ఎందుకంటే లోకాదాలత్లో కాంప్రమైజ్ చేసినటువంటి న్యాయమూర్తి మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పారంట హైకోర్టు. ఎందుకంటే ఇది లోకాదాలత్లో కాంప్రమైజ్ అయ్యే కేసే కాదు. కాబట్టి అందరినీ తప్పుదోవ పట్టించినటువంటి గత ప్రభుత్వం దీనికి భారీ మూల్యం, ఆ రోజు ఉన్నటువంటి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. రైట్ భానుప్రకాష్ గారు, మొత్తంగా చూస్తున్నాం ఈ మహాయజ్ఞంలో ఎప్పుడు ఐ న్యూస్ మీ వెన్నంటే ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను కాపాడేందుకు ఐ న్యూస్ ఎప్పుడూ మీతో కలిసి అడుగులేస్తూనే ఉంటుంది. ఆ దిశగా మేము కూడా ముందుకు సాగుతాం. భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఇంకా ప్రక్షాళన చేయాల్సిన అంశాలు ఏమేమి ఉన్నాయి, భక్తులకు ఐ న్యూస్ వేదికగా మీరు అక్కడికి వచ్చే భక్తులకు కూడా మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఒకటే చెప్తున్నాం. గతంలో జరిగిపోయినటువంటి అన్ని అంశాలని మేము సరిదిద్దుకుంటూ వస్తున్నాం. భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ అవినీతి అక్రమాలు జరగకుండా ఏ విధంగా కట్టడి చేయాలో ఆ విధంగా కట్టడి చేసేదానికి మా దృష్టి పెట్టాం. ఖచ్చితంగా భక్తులకి భరోసా ఇస్తున్నాం. మీరేసే ప్రతి రూపాయి, ప్రతి పైసా కూడా స్వామివారి కైంకర్యాలకు మాత్రమే, హిందూ ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించే విధంగా మా చర్యలు ఉండబోతాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ భానుప్రకాష్ గారు. మీరు చేస్తున్న పోరాటం ఖచ్చితంగా సఫలీకృతం అవ్వాలని, ఆ దిశగా వడివడిగా అడుగులు పడాలని మేము కూడా ఆశిస్తున్నాం. శ్రీనివాసానంద సరస్వతి గారు, చూస్తున్నాం మొత్తంగా భానుప్రకాష్ గారి ఆవేదనను చూసాం. ఒకవైపు కోర్టు తీర్పులు వస్తూ ఉన్నాయి, ఆ స్వామివారికి అనుకూలంగా ఏం జరగబోతుంది అనేది అంతా చూస్తున్నాం. వడ్డీ కాసుల వాడి సొమ్మును ముట్టుకోవాలంటేనే భయపడేలా భవిష్యత్తులో ఎటువంటి చర్యలు తీసుకునే విధంగా ఉండాలి, ఏం చెప్తారు అసలు ఫైనల్గా మీరు? ఖచ్చితంగా అండి, ఒక సివి రవికుమార్ అనే ఒక సాధారణమైనటువంటి ఉద్యోగి దగ్గర 14.5 కోట్ల రూపాయలతో ఆస్తులన్నీ కూడా తిరుపతికి వాళ్ళు గిఫ్ట్ గా ఇచ్చారంటే, నెలకి ఒక 20,000 30,000 రూపాయల జీతగాడికి ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళు గిఫ్ట్ గా ఇప్పించి ఒత్తిడి చేసి చేయించారంటే ఇంకా ఎంత జరిగింది, ఎన్ని స్వామివారి తాలూకా భక్తుల తాలూకా కానుకలు ఎన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారిపోయి అనేది ఖచ్చితంగా వీటిపైన కఠినమైనటువంటి విచారణ లోతుగా జరిగి దోషులు కఠినంగా శిక్షించాలండి. భవిష్యత్తులో మరొకరు ఇటువంటి పని చేస్తే హిందూ సమాజం ఖచ్చితంగా వారిని నడి రోడ్డు మీద వారికి గట్టిగా సమాధానం చెప్పి దోషుల్ని ప్రజా కోర్టులో నిలబెట్టి వారి కఠినమైన శిక్షలు వేస్తే తప్ప
భవిష్యత్తులో ఇటువంటి దుర్మార్గులు మరొకడు తయారయ్యి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలని చాలా తూట్లు పొడిచేటటువంటి అంశాలు ఇలాంటివి జరిగితే చాలా హృదయాలు పగిలిపోతున్నాయి స్వామివారి భక్తులకి. అసలు ఏం చేస్తుంది, అసలు మన కానుకలు ఎడిపోతున్నాయి. ఇలాంటి దుర్మార్గులు, పందికొక్కులు ఇలాంటి స్వామివారి పవిత్రమైనటువంటి క్షేత్రంలో ఉంటున్నారా అంటే ఇంకెంతమంది ఉంటున్నారు ఇలాంటి వాళ్ళైనటువంటి అపనమ్మకాలు భక్తుల్లో కలిగిపోతున్నాయి. దాన్ని నివృత్తి చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉన్నది. కూటమి ప్రభుత్వం మీద హిందువులందరికీ విశ్వాసం ఉన్నది. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని. అసలు కూటమి ప్రభుత్వం వచ్చాకే ఈ పరకామణి అంశం బయటకు వచ్చింది. భానుప్రకాష్ రెడ్డి గారు ఎంతో కృషి చేస్తున్నారు ఈ అంశంలో. వారు చాలా నిజంగా ఆయనకి హిందూ సమాజం అంతా కూడా వారికి అండదండలుగా ఉన్నాం. స్వామీజీలందరం కూడా వారికి అండదండలుగా మేము ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే ఈ పరకామణి అంశం ఉన్నదో ఒక్కొక్కటి ఇంకా తిరుపతిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన నేను తిరుమల నుండే చేస్తున్నానని ప్రకటించారు. అంటే తిరుమలలో వారికి ఇంతకుముందే వారికి ఖచ్చితంగా సమాచారం ఉన్నది. తిరుపతి దేవస్థానంలో ఏ అఘాయిత్యాలు జరిగాయి, ఎటువంటి ఇలాంటి దోపిడీలు, స్వామివారికి అపచారాలు జరిగాయి, ఇవన్నీ వారి దగ్గర లిస్టు ఉన్నది. కాబట్టి వారు ప్రక్షాళన ప్రారంభిస్తున్నానంటూ ఈ పరకామణి అంశం ఒక్కొక్కటి తీసుకొస్తున్నారు. ఎంత గత ప్రభుత్వంలో ఎన్ని దాష్టీకాలు జరిగాయో, లేకపోతే 14.5 కోట్ల రూపాయల ఆస్తుల్ని గిఫ్ట్ గా ఇచ్చేసి చేతులు దులిపేసి ఆ లోక్ అదాలత్ పేరు చెప్పి వారి ఇష్టారాజ్యంగా మలుచుకున్నారు. వారి చేతిలో అధికారం ఉన్నదని హిందూ సమాజాన్ని మభ్యపెట్టారు. వెంకటేశ్వర స్వామి కళ్ళకి గంతలు కట్టేశారు. చూడకుండా ఆయన గంతలు కట్టగలరా? వెంకటేశ్వర స్వామిని మాయ చేయగలరా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని మాస్తం చేయగలరా? ఇది సాధ్యమా? ఖచ్చితంగా దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఎంత చేతులు మారాయి, అసలు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఈ పరకామణిలో స్వామివారి భక్తుల కానుకలు ఇవన్నీ కూడా దోచుకున్నారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వలన సిఐడి విచారణ తేలుతుంది. ఎంతటి వారైనా కూడా ప్రగల్భాలు పలికేవారు పూటకు ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఏదో అయిపోతున్నట్టుగా ప్రభుత్వం స్వామి ఫైనల్ గా చూస్తున్నాం. మొత్తంగా జరిగింది తప్పిదం. ఆ తప్పిదం జరిగిన తర్వాత విచారణ కొనసాగుతుంది. విచారణ కొనసాగిన తర్వాత వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయాలని భక్తులు కోరుతూ ఉన్నారు. వడ్డీ కాసుల వాడు అని పిలుస్తూ ఉంటాం. ఏదైతే సొమ్ము తిన్నారో ఆ సొమ్ము మొత్తాన్ని కూడా మరలా మనం వెంకటేశ్వర స్వామి ఖజానాకు తీసుకురావాలని భక్తులు కోరుతున్న పరిస్థితి. ఆ విధంగా ఆస్తులు జప్తు చేసే దిశగా అడుగులు పడతాయని మనం ఆశించవచ్చు అంటారా? కోర్టు తీర్పులు ఆ విధంగా వస్తాయనుకోవచ్చా? ఖచ్చితంగా ఈ రోజు కోర్టులు చాలా సీరియస్ గా ఉన్నాయండి. హిందూ ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం కానీ ఆలయాల విషయంలో కోర్టులు చాలా స్పష్టంగా ఉన్నాయి. అక్కడ ఉండేటువంటి ఆలయాల అధికారులు కానీ బోర్డు సభ్యులు కానీ ఎవరైనా వెంకటేశ్వర స్వామికి కాపలాదారులు, రక్షించాల్సిన మీరు కాపాడాల్సింది మీరే. కాబట్టి మీరు ఏది చేసినా కూడా మీ వ్యక్తిగత నిర్ణయాలు పనికిరావు. మీరు ఏదో నిర్ణయాలు తీసుకుంటే ఇది చెల్లదు. వెంకటేశ్వర స్వామి ఆ దేవుడు తాలూకా ఎవరైతే మీరు కాపలాగా ఉన్నారో సంరక్షించాల్సినటువంటి కస్టోడియన్లు మాత్రమే మీరు నిర్ణయాలు చేసేసి మీరు నిర్ణయాలతో అమలు చేయడానికి మీకు ఎట్టి పరిస్థితుల్లో అధికారం లేదని కూడా స్పష్టంగా కోర్టులు తీర్పులు చెప్తున్నాయి, చంపపెట్టులా చేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వారి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అటాచ్ చేయాలండి. ఖచ్చితంగా అవన్నీ స్వామివారికి సమర్పించేయాలి. ఇంకా వారి చుట్టాలు బంధువులు కూడా విచారణ జరగాలి. వారు ఎంతమంది బంధువులకి ఇచ్చేశారో వారి ఆస్తులు కూడా గత 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుండి వారి ఆస్తుల వివరాలన్నీ కూడా వెల్లడించి ఖచ్చితంగా వారి బంధువులు కూడా కూలంకుషంగా వారి ఆస్తులు కూడా పూర్తిగా వారి అకౌంట్స్ అన్ని కూడా పరిశీలించి ఒక్క రూపాయి కూడా ఒక్క పైసా కూడా కాకుండా వారి ఆస్తులన్నీ కూడా అటాచ్ చేయాలని యావత్ హిందూ సమాజం ఎదురు చూస్తూ ఉన్నది. ఆ బాధ్యతని కూటమి ప్రభుత్వం తీసుకొని మరికొంత హిందువుల పట్ల విశ్వాసాన్ని, హిందువుల మనోభావాల్ని గౌరవించే విధంగా ఖచ్చితంగా రైట్. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో పరకామణి వ్యవహారం కాకరేపుతుంది. ఆంధ్రప్రదేశ్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఏ క్షణం ఏం జరగబోతుందా అని చూస్తున్న పరిస్థితి. భవిష్యత్తులో పరకామణిలో ఎటువంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని భక్తులు కూడా కోరుతున్నారు. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. చర్చలో పాల్గొన్న సాధు సరస్వతి స్వామికి, అదేవిధంగా భానుప్రకాష్ రెడ్డి గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.